హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుక 555 వ్లాగ్స్. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోతున్న ఈ రెసిపీ యమ్మీ చికెన్ పికిల్ అండి. ఈ చికెన్ పికిల్ అనేది పర్ఫెక్ట్గా ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ బోన్లెస్ చికెన్ని తీసుకున్న తర్వాత నీట్గా 2 లేదా 3 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్ని మరీ పెద్ద పీసెస్ కాకుండా అలానే మరీ చిన్న పీసెస్ కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ పికిల్ని తినేటప్పుడు చాలా ఈజీగా నమలగలుగుతాము. అలాగే పిల్లలు ఎవరైనా తినేటప్పుడు కూడా ఈ పికిల్ని చాలా ఈజీగా నమలగలుగుతారండి. దానికోసమని ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే విత్ బోన్స్ అండి, అంటే రెగ్యులర్గా మనం తీసుకునే చికెన్తో అయినా ఈ పికిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే తినేటప్పుడు చిన్నపిల్లలకు కానీ మనకు కానీ గొంతు దగ్గర అలాగే నోటి దగ్గర బోన్స్ అనేది అడ్డుపడుతూ ఉంటాయి. దానికోసమని ఇక్కడ నేను బోన్లెస్ చికెన్తో అయితే ఈ చికెన్ పికిల్ని అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసారు కదా, పీసెస్ అన్నీ ఒకే విధంగా మీడియం సైజులో అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ అన్నిటినీ కూడా మనం ఒక కడాయిలోకి అయితే తీసుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకుని దాంట్లోకి చికెన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్, అలాగే రుచి సరిపడగా సాల్ట్, దాంట్లోనే మనకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెంచుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం వేసినటువంటి ఆయిల్, పసుపు, సాల్ట్ అనేది పూర్తిగా మిక్స్ అవుతుంది. అలాగే చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి. ఇక్కడ మనం చికెన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అలాగే చికెన్ పైన కడాయి మీద మూత పెట్టేసి ఆ మధ్యలో తీస్తూ చికెన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది పూర్తిగా డ్రై అయితే మనం చేసేటటువంటి పికిల్ అనేది అస్సలు పాడవదండి. చికెన్ని మనం బయట స్టోర్ చేసుకున్నా అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన 2 నుంచి 3 నెలల వరకు ఖచ్చితంగా అయితే నిల్వ ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. చికెన్ లోపల ఉన్నటువంటి వాటర్ అంది మొత్తం బయటకు రిలీజ్ అయిపోయింది. ఇలా రిలీజ్ అయినటువంటి వాటర్ అంది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా డ్రై అయిందో చికెన్. ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్లో వేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని దానిలోనే 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి వేసుకుని 1 నిమిషం పాటు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అవుతున్నట్టు మంచి స్మెల్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కలర్ అనేది ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్నటువంటి మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మీడియం సైజులో సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని వేరొక బౌల్లోకి వేసుకుని విధంగా అయితే తీసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 150 ml వరకు ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ అనేది పూర్తిగా హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది ఇక్కడ పూర్తిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ అన్నింటిని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్లో ఇంకేమైనా వాటర్ ఏమైనా ఉంటే కనుక పూర్తిగా డ్రై అయిపోతుందండి. దానికోసమని ఇలా ఆయిల్లో మొత్తం పూర్తిగా చికెన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రిపేర్ చేసేటటువంటి చికెన్ పికిల్ అనేది అస్సలు పాడవదండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అయితే స్టోర్ ఉంటుంది. మనం బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. 3 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూసారా చికెన్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలండి. ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే నేను ఒక పిడికెడంత కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అవుతుంది. అలాగే చికెన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కరివేపాకు 3 మంచి క్రిస్పీగా మారి కలర్ అనేది లైట్గా చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. అలా కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దింపుకొని వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోగలం. దానికోసమని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకుంటున్నాం. ఇక్కడ పూర్తిగా చల్లారింది చూసారు కదా. ఇలా చల్లారిన తర్వాత దాంట్లోనే 4 మీడియం సైజ్ నిమ్మకాయలని జ్యూస్ తీసి పెట్టుకున్నాను.
ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ పికిల్ని నార్మల్గా బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 days వరకు బయట పెడితే మనకి పికిల్ అనేది బాగా ఊరుతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ పికిల్ మొత్తాన్ని కూడా నేను గాజు కంటైనర్లో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 3 months అబోవ్ నిల్వ ఉంటుంది. చూసారు కదా, టేస్టీ ఎమ్మి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి ఈ పికిల్ని వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చికెన్ పికిల్ అనేది ఓన్లీ రైస్లోకే కదండి, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.